అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి తమ చపల చిత్రం చాటుకున్నారు. ఇరాన్పై దాడుల విషయంలో వెనక్కి తగ్గారు. ఒక కీలక పరిణామంపై ప్రకటన చేయడం, కొన్ని గంటల్లోనే అందుకు విరుద్ధంగా మరో ప్రకటన చేయడం ట్రంప్ మహాశయుడికి అలవాటుగా మారింది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఈ నినాదంతోనే రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ 2 ఏళ్ల కిందట అమెరికా అధ్యక్షుడు అయ్యారు. అయితే 2 ఏళ్ల కాలంలో అమెరికాను ఆగమాగం చేయడంలో డొనాల్డ్ ట్రంప్ శక్తి వంచన లేకుండా కృషి చేశారు. సుంకాల విషయంలో ట్రంప్ సర్కార్ అనుసరించిన విధానాలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అది చాలదన్నట్టు మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లోనూ ఆయన వేలు పెట్టారు. కొంతకాలంగా ఇరాన్ను టార్గెట్ చేసుకున్నారు. మొత్తం మీద ట్రంప్ మతిస్థిమితంపై ప్రపంచ ప్రజలకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ప్రపంచ శాంతి ప్రియులకు అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ శుభవార్త చెప్పారు. ఇరాన్పై దాడులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హర్మూజ్ జలసంధిని అన్ని దేశాలకు అందుబాటులో తీసుకురావటం, అలాగే ఇరాన్ అణుముప్పును అంతమొందించడానికి మరికొంత సమయం కావాలన్న ప్రతిపాదనలతో కూడిన ఒప్పందాన్ని తెరమీదికి తీసుకొచ్చినట్టు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్పై దాడుల అంశాన్ని తాత్కాలికంగా అటకెక్కించినట్టు ఆయన వెల్లడించారు. ఇరాన్ మనుగడను దృష్టిలో పెట్టుకుని తాము నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి ట్రంప్ తీసుకున్న నిర్ణయం మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి ఊరటనిచ్చింది. అమెరికా ఇరాన్ యుద్ధం ముప్పు తొలగిందని యావత్ ప్రపంచ ప్రజలు ఆనందించారు. ఇరాన్ పాలకులతో పాటు అక్కడి సామాన్య ప్రజలు కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఎంతో సంతోషించి ఉంటారు. ఈ విషయాన్ని పక్కన పెడితే డొనాల్డ్ ట్రంప్ మానసిక పరిస్థితిపై ప్రపంచ ప్రజలకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అసలు అమెరికా ప్రెసిడెంటుగా ఉండదగ్గ మానసిక ఆరోగ్యం ట్రంప్కి ఉందా అనే సందేహాలు కలుగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ విషయాన్ని కాసేపు పక్కన పెడితే అమెరికా చరిత్రలో కీలక అంశాలపై ఇలా కొన్ని గంటల వ్యవధిలో మాటలు మార్చిన అధినేతలు లేకపోలేదు. డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నేత మాజీ ప్రెసిడెంట్ బైడెన్ కూడా అనేకసార్లు ఇలా కీలక నిర్ణయాల నుంచి యూటర్న్ తీసుకున్నారు. అయితే బైడెన్కు వయసు మీద పడింది. లెక్కల ప్రకారం చెప్పాలంటే ఆయన 80+. దీంతో ఓల్డేజ్ కారణంగా బైడెన్ అలా ప్రవర్తించి ఉంటారని అమెరికన్లు సరిపెట్టుకున్నారు. అయితే బైడెన్ మౌలికంగా అమెరికా రాజకీయాలకే పరిమితమయ్యారు. అమెరికా దాటి మరో దేశం ఆంతరంగిక వ్యవహారాల్లో ఆయన ఎన్నడూ జోక్యం చేసుకోలేదు. మరీ ముఖ్యంగా యుద్ధాలకు దారితీసే ఎటువంటి కీలక ప్రకటనలు బైడెన్ చేయలేదు. అమెరికా చరిత్రలోకి తొంగి చూస్తే డొనాల్డ్ ట్రంప్ వంటి ప్రెసిడెంట్ ఎక్కడా కనిపించరు. అమెరికా అధినేత నుంచి ప్రపంచ ప్రజలు ఏం ఆశించారో సరిగ్గా అలాగే ప్రవర్తించారు. ఒక అంశానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటే అందుకు కట్టుబడి ఉండేవారు. అది ఇతర దేశాలతో దోస్తీ కావచ్చు, యుద్ధం కావచ్చు. అయితే ఇందుకు డొనాల్డ్ ట్రంప్ మినహాయింపు అని చెప్పక తప్పదు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక మాట మీద నిలబడే మనిషి కారని ట్రంప్ అనేకసార్లు తనకు తానే నిరూపించుకున్నారు. వాస్తవానికి అమెరికాకు భారత సన్నిహిత దేశం. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీని తన బెస్ట్ ఫ్రెండ్ అని డొనాల్డ్ ట్రంప్ అనేకసార్లు బహిరంగంగా అంతర్జాతీయంగా పేర్కొన్నారు. ట్రంప్ తొలిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు అహ్మదాబాద్లో ఆయనకు లభించిన అపూర్వ స్వాగతం ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అయితే రెండోసారి అమెరికా అధినేత అయిన తర్వాత భారత్తో మైత్రిని ట్రంప్ మహాశయుడు పూర్తిగా మర్చిపోయాడు. ఒకవైపు భారత్ తమకు మిత్రదేశం అంటూనే మరోవైపు ఎడాపెడా సుంకాలు విధించాడు. అంతేకాదు ఉగ్రవాదంపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ టెర్రరిజానికి పుట్టినిల్లు వంటి పాకిస్తాన్ను అమెరికా నెత్తినెక్కించుకుంది. భారత్ చైనా మధ్య కొంతకాలంగా విభేదాలున్న మాట వాస్తవం. 6 ఏళ్ల కిందట గాల్వాన్ లోయ ఘర్షణల తర్వాత 2 దేశాల మధ్య సంబంధాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. అయితే అప్పటి విభేదాల గురించి భారత్ పట్టించుకోవాల్సిన సమయం ఇది కాదు. అందుకే పాత గొడవల్ని మరిచి చైనాకు భారత్ జై కొడుతోంది. ఏమైనా చిత్త చాంచల్యానికి మరో పేరుగా నిలుస్తున్నారు అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్.